ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, బాగున్నారు కదా. నేను బాగున్నాను. మా పిల్లలు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. ఏంటంటే అక్కడ ఎగ్జిబిషన్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. జైన్ మిల్ అని చాలా చాలా ఉన్నాయి. కానీ మా పిల్లల్ని ఈ చిన్న దాంట్లోనే ఒక్క దాంట్లోనే చేయించాను. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలి కదా, స్కూల్కి వెళ్ళే టైం కదా. అందువల్ల మామూలుగా ఈ షిప్ రైడింగ్ చేయించాను. కానీ బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. 100 రూపీస్ తీసుకున్నారు, ఒక్కొక్కరికి 5 మినిట్స్ ఇచ్చారు. చాలా ఎంజాయ్ చేశారు కానీ పిల్లలు. అలాగే మిగతా షాపింగ్ అయితే చాలా బాగా చేసుకున్నారు పిల్లలు. అక్కడ చూడండి, చాలా బాగుంది కదా. ఎక్కువ వాటర్లు కూడా లేవు, అందువల్ల నేను దీంట్లోనే చేయించాను. మా పాప అయితే జైన్ మిల్ ఎక్కుతానని, అలాగే బాబు ఏమో హార్స్ రైడింగ్ చేస్తారని చెప్తే నేను అన్నాను, వద్దమ్మా, మనం ఇది ఒక్కటి చేసేసి వెళ్ళిపోతాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో వీడియో తీసుకున్నాము, ఇంకోటి వేరుగా ఎక్కుదాము అంటే ఏం లేదు ఫ్రెండ్స్. కానీ ఈ వాటర్ ఫాల్స్లో బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. చూడండి, అలా 2 టైమ్స్ ఎక్కించాను ఫ్రెండ్స్. 1 టైం కూడా కాదు, 2 టైమ్స్ ఎక్కించాను. ఎంజాయ్ చేస్తున్నారు కదా అని. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దీంట్లో డక్ కావాలంటే డక్, గూస్ కావాలంటే గూస్, ఏదైనా తీసుకోవచ్చు. డక్ రైడింగ్ చేసింది మా పాప. మా బాబేమో చిన్న గూస్ డ్రైవ్ చేశాడు. చూడండి, చాలా బాగున్నాయి. కానీ చాలా చాలా బాగున్నాయి. హార్స్ రైడింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అదైతే 100 రూపీస్కి 15 రౌండ్స్ అంట. కానీ మా పాప అయితే ఎక్కుతానని కాల్ చేసింది. మా బాబు ఎక్కడ కలుపు పడిపోతాడేమోనని భయమేసి ఎక్కించలేదు. అందుకే ఇద్దరిని ఎక్కించలేదు. ఈసారి వెళ్ళినప్పుడైతే మా పాపని ఎక్కిస్తాను. మా బాబుకి అయితే మిక్కీ మౌస్ అనేది ఉంటుంది కదా, జంపింగ్, అది ఎక్కిద్దామని చూస్తున్నాను. చూడండి, చాలా ఎంజాయ్ చేసింది మా పాప అయితే. చూడండి, చాలా క్యూట్గా ఉంది. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటకు కూడా తీసుకువెళ్ళండి ఫ్రెండ్స్, ఓన్లీ ఇంట్లోనే కాదు. ఈ వీడియోలో ఈ ఒక్క వీడియోని చూపిస్తున్నాను. నెక్స్ట్ వెళ్ళినప్పుడైతే మొత్తం వీడియో అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను మీకు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. వెళ్ళడానికి అయితే గేట్ పాస్ అయితే ఒక్కొక్కరికి 50 రూపాయలు. అలాగా మేమందరం వెళ్ళాం కదా. పిల్లలకి ఎంజాయ్మెంట్ అనేది చూపించాలి, ఎంతసేపు ఇంట్లో కూర్చోబెట్టడం కాదు ఫ్రెండ్స్. కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి అయితే చాలా ఎంజాయ్మెంట్ ఉంది. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు. మా పిల్లలు వెళ్ళినప్పటికీ ఎక్కువ మంది రాలేదు తర్వాత, కానీ మా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఫుల్గా వచ్చేసారు ఫ్రెండ్స్. జనాభా అయితే చాలా బాగా వచ్చేసారు. చూసారా, వస్తున్నారు, ఒక్కొక్కరిని ఎక్కించుకుంటున్నారు. మా పిల్లలది టైం అయిపోవచ్చింది. 5 మినిట్స్ అనుకున్నాను, కానీ 2 టైమ్స్ ఎక్కారు కాబట్టి 10 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేశారు అసలు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ తీసుకెళ్ళాలి. ఇదిగోండి, వెనకాల ఉన్నది కూడా చాలా బాగుంది. ఏది చూసినా ఎక్కుతానని చాలా ధైర్యంగా ఎక్కుతానంటుంది. కానీ నేనే
నాకే భయం వేసి నేను ఎక్కించలేదు పిల్లల్ని. జైడ్ మిల్ ఎక్కుతానంటుంది, కప్పు సాసర ఎక్కుతానంటుంది, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కారు ఎక్కుతానంటది, అన్నీ ఎక్కుతానంటది. ఎక్కించాను, 4-5 ఎక్కించాను, కానీ అవి వీడియోస్ తీయలేదు. ఇది చాలా బాగుందని చెప్పి ఇది ఒక్కటే వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పుట్టినరోజు వీడియోస్ అవన్నీ ఉన్నాయి కానీ పెట్టలేదు. ఈసారి తాజ్ హోటల్కి వెళ్ళాము, అందువల్ల చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. టైం అయిపోయింది, దిగిపోమంటున్నారు. అందుకని మా బాబు ఏమో పారిపోతున్నాడు దిగమంటే, మళ్ళీ ఇంకో రౌండ్ ఏదో వస్తానని చెప్పి. మా పాప దిగిపోయింది. మా బాబు ఇంకొక 2 రౌండ్స్ 1 రౌండ్ వేసి వస్తాడు. అవన్నీ బ్లూ షర్ట్ వేసుకున్న బాబు మా బాబు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 50,000 అయితే ఇంకో ఛానల్ 15,000 అయింది ఫ్రెండ్స్. ఈ ఛానల్కి కూడా సపోర్ట్ ఇస్తారని చూస్తున్నాను. లైవ్ వీడియో పెట్టాలంటే 50 సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మా బాబుని కూడా దింపేశారు. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి